మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, గత సంచికలో బాబా షిరిడీ గ్రామంలో గడప గడప తిరిగి భిక్షను స్వీకరించే పద్ధతి, తెచ్చిన భిక్షంతా ఒకే మట్టి మూకుడులో ఉంచి మసీదు గుమ్మలో ఉంచటం, ఆకలిగా ఉన్న పశుపక్షాదులు యథేచ్ఛగా వాటిని తినిపోవటం, బాబా భిక్షావృత్తిని ఎందుకు స్వీకరించారు, భిక్షావృత్తి ద్వారా బాబా ప్రజలకు ఏమి బోధించారు, రాధాగ్రామంలో ఉన్న కుశాల్ చంద్ను బాబా తరచు వెళ్ళి చూసి వస్తూ ఉండటం, బాబా కుశాల్ చంద్రుల స్నేహబంధం మొదలైన కథలు చెప్పుకున్నాం. ఈ వారం బాబా భిక్షావృత్తిలోని పరమార్థం, అర్థం, షిరిడీ యాత్ర యొక్క విశిష్టత, షిరిడీ రావటానికి విడిచి వెళ్ళటానికి బాబా అనుమతి, బాబా మాట కాదని వెళ్ళిన భక్తుల అనుభవాలు మొదలుగా గల కొన్ని విశేషాలు చెప్పుకుందాం. భక్తుల శ్రేయస్సు కొరకు పంచసూనాది పాప నివృత్తికి బాబా తమ నిర్వాణ పర్యంతం భిక్షావృత్తిని అవలంబించారు. ఆ బ్రహ్మ స్థావరాల్లో సాయియే సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి కరుణతో సకల ప్రాణంలో భగవంతుడు ఉన్నాడని అందరి మనసుల్లోనూ నాటేవారు. షిరిడీ యాత్ర యొక్క విశిష్టత, యాత్రికులు బాబా అనుమతి లేకుండా తిరిగి వెళ్ళిపోతే విఘ్నాలను ఆహ్వానించుకున్నట్లే. అయితే ఒకసారి వారి ఆజ్ఞ అయిన తర్వాత మరి షిరిడీలో ఒక క్షణం ఉన్న విఘ్నాలు తలపైన పడేవి. ఇది భక్తులందరికీ అనుభవమే. బాబా ఆజ్ఞను మీరి ప్రవర్తించిన వారు దారిలో కష్టాలు పడేవారు. అనేకులను దారిలో దోపిడీ దొంగలు దోచుకునేవారు. ఈ సంఘటనలు భక్తులు జీవితాంతం గుర్తుంచుకునేవారు. రొట్టె తిని వెళ్ళండని బాబా చెప్పగా ఎవరైనా తినకుండా త్వరపడి బయలుదేరి వెళ్ళిపోతే వారికి బండి దొరకక ఉపవాసంతో మాడిపోయేవారు. దీనిని కూడా భక్తులు గ్రహించారు. ఒకసారి తాత్యా కోతే పాటిల్ కోపర్గాంలో ప్రతివారం జరిగే సంతకు బయలుదేరాడు. అతను మసీదుకు వచ్చాడు. టాంగాను బయట నిలిపి బాబా దర్శనం చేసుకుని బాబా అనుమతి తీసుకుని బాబా వెళ్ళొస్తాను అని బాబా పాదాలకు వందనం చేశాడు. భక్తులు అశ్రద్ధతో బాబా అనుమతిని తీసుకోకున్నా బాబాకు సమయాలు మంచి చెడు వేళ్ళు అన్నీ తెలుసు. తాత్యా తొందరపాటును చూసి కొంచెం ఆగు అన్నారు బాబా. సంతకు మరోసారి వెళ్ళొచ్చు, ఇప్పుడు మాత్రం ఊరి బయట కూడా వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ తాతయ్య యొక్క మొండి వైఖరిని గమనించి పోనీ పెడితే వెళ్ళు, శ్యామాను వెంట పెట్టుకుని వెళ్ళు అని కూడా చెప్పారు. కానీ శ్యామ అవసరం ఏముంది అని తలచి బాబా మాటను లెక్క చేయకుండా తాత్యా టాంగాలో ఒంటరిగా కూర్చుని సంతకు బయలుదేరాడు. టాంగాకు కట్టిన 2 గుర్రాల్లో ఒకటి చంచలమైంది. 300 రూపాయలు ఖరీదైంది. సావుల్ విహార్ వద్ద అదుపు తప్పి అతి వేగంగా పరిగెత్తసాగింది. అది ఎన్నడూ కొరడా దెబ్బ తిని ఎరగని గుర్రం అది. అతి త్వరగా బజారుకు వెళ్ళి రాగల గుర్రం అకస్మాత్తుగా పడిపోయింది. దాంతో బండి అదుపు తప్పి కింద పడిపోయింది. తాత్యా నడుము పట్టింది. ఇక ఎక్కడి బజారు, ఎక్కడి సంత? వెంటనే తాత్యాకు సాయిమాత గుర్తు వచ్చారు. బాబా మాట విని ఉంటే ఈ అపాయం తప్పేది కదా అనుకున్నాడు. కానీ జరిగిపోయిన దాన్ని గూర్చి ఆలోచించడం వ్యర్థం కదా. ఇదే విధంగా మరొకసారి కూడా జరిగింది. తాత్యా కొల్హార్ గ్రామానికి బయలుదేరాడు. టాంగా సిద్ధం చేసుకుని వచ్చి బాబా పాదాలకు వందనం చేసి బాబా వెళ్ళొస్తాను అని చెప్పాడు. బాబా పూర్తి అనుమతి అతనికి లభించలేదు. అయినా అలాగే బయలుదేరాడు తాత్యా. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అసలే ఆ టాంగా చాలా వేగంగా వెళ్ళే బండి. గుర్రాలు అదుపు లేకుండా దారి తెన్ను మిట్టపిల్లలు చూడకుండా అతి వేగంగా పరిగెత్తగా తాత్యా ప్రాణం మీదకి వచ్చింది. అయితే సాయిబాబా దయతో ఆ అపాయం తొలగిపోయింది.
టాంగా దారిన ఉన్న తుమ్మ చెట్టుకు గుద్దుకుని ఆగిపోయింది. ప్రాణాపాయం తప్పింది. అక్కడితో తాత్యా వెనక్కి మళ్ళాడు. ప్రమాదం నుంచి ఈ విధంగా తప్పించుకున్నాడు తాత్యా బాబా దయ వల్ల. ఇదే విధంగా ఒక ముంబైపుర నివాసి ఆంగ్లేయుడైన గొప్ప గృహస్థుడు. ఒకసారి అతని మనసులో ఏదో కోరికతో సాయి దర్శనానికి వచ్చాడు. అతడు మాధవరావు పేర నానా చంద్రకర్ వద్ద నుండి సిఫారసు పత్రాన్ని కూడా తెచ్చుకున్నాడు. ఒక గుడారాన్ని అడిగి తీసుకుని అందులో సుఖంగా ఉన్నాడు. ఎవరైనా కానీ బాబా ఇష్టానికి వ్యతిరేకంగా మసీదు మెట్లెక్కి వెళ్ళి స్వేచ్ఛగా వారి దర్శనం చేసుకుని వస్తామని అనుకోవటం కేవలం వివేకం. అది అసంభవమని కూడా అందరికీ తెలుసు. ఆంగ్లేయుడు 3 సార్లు మసీదు మెట్లు ఎక్కాలని బాబాకి నమస్కారం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ అంతా వ్యర్థమైంది. దాంతో పాపం అతడు చాలా నిరుత్సాహపడ్డాడు. మసీదు పైకి వెళ్ళి మోకాళ్ళపైన కూర్చుని బాబాకు వందనం చేసి వారి చేతిని చుమ్మించి అక్కడ కాసేపు కూర్చోవాలని అతని మనసులో కోరిక. కానీ బాబా అతన్ని మసీదులో తమ వద్ద కూర్చోవడానికి అనుమతి ఇవ్వలేదు. అతడి కిందనే సభామంటపంలో కూర్చుని అక్కడి నుండే తమ దర్శనం చేసుకోవాలి, కానీ పైకి రాకూడదని ఆంక్ష విధించారు. అతడు నిరుత్సాహంతో తిరిగి వెళ్ళిపోవడానికి బయలుదేరి బాబా అనుమతి కొరకు ప్రాంగణంలోకి వెళ్ళి బాబా అనుమతి అడిగాడు. బాబా, ఎందుకంత తొందరపడుతున్నావు? రేపు వెడుదుగానిలే అన్నారు. అయితే అతను బాబా అనుమతి లేకుండా బయలుదేరాడు. బాబా అనుమతి లేకుండా వెళ్ళిన వారు చాలా పశ్చాత్తాపడ్డారు. కనుక వెళ్ళొద్దు, ఇబ్బందుల పాలు అవ్వద్దు అని జనులు అతనికి అనేక విధాలు నచ్చచెప్పారు. అయినా అతను పట్టించుకోలేదు. జరగవలసిన దాని ముందు ఏదీ సాగదు. అందువలన అతడు బాబా అనుమతి లేకుండానే బయలుదేరి మార్గంలో బాధపడ్డాడు. మొదట బండి బాగానే నడిచింది. తర్వాత గుర్రాలు దారి తప్పాయి. సావుల్ విహార్ మాత్రం దాటేసరికి ఎదురుగా ఒక సైకిల్ వచ్చింది. గృహస్థుడు వెనక కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా గుర్రాలు బెదరగా కుదుపు వచ్చి ఒకసారి టాంగా తలకి పట్టు తప్పి వెలకిలా పడిపోయింది. వెనుకున్న గృహస్థుడు రోడ్డు మీద వెలకిలా పడ్డాడు. గొప్ప ప్రయత్నంతో టాంగాని ఆపారు. ఎలాగో ఆ గృహస్థు కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్ళారు. అతను లేవనెత్తి టాంగాలో కూర్చోబెట్టగా టాంగా ముందుకు సాగింది. ఒకవైపు షిరిడి, మరొకవైపు ముంబై ఉండగా టాంగా కోపర్గాం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. బాబా ఆజ్ఞను జవదాటినందుకు అతడు అక్కడ ప్రాయశ్చిత్తంగా కొన్ని రోజులు పశ్చాత్తాపడ్డాడు. తన కర్మఫలాన్ని అనుభవిస్తూ ఆసుపత్రిలో పడుకున్నాడు కొన్నాళ్ళు. ఈ విధంగా లెక్కలేని అనుభవాలు కలగగా ప్రజలు కీడు శంకించి భయంతో బాబా ఆజ్ఞను పాటించసాగారు. బాబా ఆజ్ఞను జవదాటే సాహసం ఎవరు చేసేవారు కాదు. కొందరి విషయంలో బండి చక్రాలు ఊడిపోయేవి, కొందరి విషయంలో గుర్రాలు అలసిపోయేవి, మరికొందరికి రైలు బండి తప్పిపోయి ఉపవాసం ఉండేవారు, లేదా కొందరు మరమరాలు తిని పొట్టు నింపుకునేవారు. బాబా ఆజ్ఞను శిరసావహించిన వారు వేళకాని వేళ కూడా రైలు అందుకుని సుఖంగా ప్రయాణం చేసి దాన్ని జీవితాంతం గుర్తుంచుకునేవారు. బాబా భిక్షావృత్తిన సంవత్సరాల తరబడి ఈ విధంగా పాటించారు. బాబా ఆచరణను పరిశీలిస్తే వారికి భిక్ష చేయటమే ఉచితమని తెలుస్తోంది. గృహస్థులకు అది ఆనందదాయకం. దాని ద్వారా తమ గృహస్థ కర్తవ్యాన్ని పాలించి వారు తమ శ్రేయస్సును సాధించుకోగలరు. వాక్కును, తనువు, మనసు, ధనాన్ని సాయి పాదాలకు సమర్పించే అనన్య భక్తులపై సాయికి అమితమైన ప్రేమ. గృహస్థాశ్రమంలో ఉండి అన్నం వండుకునే వారి ఇంటి యజమాని ముందుగా యతులకు, బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. అలా పెట్టకుండా గృహస్థు తాను ముందుగా భోజనం చేసే త్రికరణ శుద్ధి కొరకు చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలి అని శాస్త్రం చెబుతోంది. యతులు, బ్రహ్మచారులు స్వయంగా వండుకోవటం నిషేధం. అలా వండుకుంటే వారి నెత్తిన కూడా చాంద్రాయణ వ్రతం పట్టడం నిశ్చయం. అందువలన శాస్త్రాలు వారి పట్టలు నింపే బాధ్యతను గృహస్థులపైన వేశాయి. యతులు తమ ఉదరపోషణకు ఎల్లప్పుడూ ప్రయత్నం చేయరు. బాబా గృహస్థులు కారు, వానప్రస్థానికి చెందరు. వారు కేవలం బ్రహ్మచారులు, బాల సన్యాసి. వారికి భిక్షయే ప్రశస్తమైంది. ఈ ఎకలి విశ్వము నా ఇల్లు, నేనే వాసుదేవుని, నేనే విశ్వంభరుని, నేనే అక్షర పరబ్రహ్మను
అన్న దృఢమైన జ్ఞానం కలవారు మాత్రమే భిక్షాటనానికి పూర్తిగా అర్హులు. వారు విశ్వమంతా ఒకే కుటుంబాన్ని భావిస్తారు. ఇతరులు హాస్యాస్పదంగా వీధుల్లో అడుక్కోవటాన్ని గమనిస్తున్నాం కదా. ముందు సంతానం పైన, ధనం పైన, లోకం పైన, పదవి పైన మోహాన్ని విడవాలి. భార్యేషణ, పుత్రేషణ, ధనేషణ అనే ఈషణత్రయాలు లేని వారు భిక్షాటనాన్ని ఆశించాలి. లేకపోతే తుకారాం మహారాజ్ తెలిపినట్టు భిక్షాపాత్రను ఆశ్రయించడం సిగ్గుచేటు. దీన్ని అర్థం చేసుకోలేకపోతే అంతా వ్యర్థమే. సాయి సమర్థులు గొప్ప సిద్ధులని చిన్న పెద్ద అందరికీ బాగా తెలుసు. కానీ మనం ఎల్లప్పుడూ ఆశాబద్ధులమే ఉండటం చేత వారి శ్రీచరణాలను చేరుకోవడానికి సిద్ధంగా లేము. పంచమహాయజ్ఞాలను ఆచరించకుండా భోజనం చేయటం గృహస్థులకు నిషిద్ధం. షిరిడీలో ప్రతిరోజు బాబా స్వయంగా వీనిని చేయించి భోజనాన్ని పవిత్రం చేయించేవారు. వారు ప్రతిరోజు 5 ఇళ్లకు వెళ్ళి అతిథి యజ్ఞాన్ని గుర్తు చేసేవారు. తమ ఇళ్లలోనే కూర్చుని ఈ లాభాన్ని పొందినవారు ఎంతటి భాగ్యవంతులో కదా. పంచమహాయజ్ఞాలను ఆచరించిన తర్వాత శేషించిన అన్నాన్ని సేవిస్తే తెలియకుండా చేసిన వారి కఠినమైన పంచశూనాలు, పాపాలు నశించిపోతాయి. కండుని, చిల్లి, శేషిని, ఉదకుంబి, మార్జని వీటిని పంచశూనాలు అని అంటారు. రొట్టెలో ధాన్యం వేసి రోకలతో దంచి పొట్టును తీయటంలో తెలియకుండానే ఎంతో జీవహింస జరుగుతుంది. కానీ ఇదంతా చేయకపోతే ఆ ధాన్యం వంటకు పనికిరాదు. పంచశూనాల్లో మొదటి పాపం కండని. పొయ్యిలో కర్రలు పెట్టి వండటంలో తెలియకుండానే ఎన్నో జీవులు నశించిపోతాయి. చిల్లి అనేది రెండో పాపం. తిరగల్లో ధాన్యాన్ని పిండి చేస్తున్నప్పుడు తెలియకుండానే అసంఖ్యాకమైన ప్రాణులకు హాని కలుగుతుంది. దీని పేరు పేషిని. వాపి కూప తటాకాల నుండి కుండల్లో నీళ్లు తేవటం, లేదా అక్కడ స్త్రీలు పురుషులు తోమటం లేదా ఉతకటం వలన అసంఖ్యాకమైన ప్రాణులు మరణిస్తాయి. బిందెలను శుభ్రపరచడానికి వారిని చేతితో తోమటంతో అనిచ్ఛాపూర్వకంగా ఎన్నో హత్యలు జరుగుతాయి. ఇది ఉదకంబి అనే 4వ పాపం. అట్లే చన్నీళ్లతో కానీ వేడి నీళ్ళతో కానీ స్నానం చేస్తున్నప్పుడు, కళ్ళాపి చల్లుతున్నప్పుడు ఎన్నో ప్రాణులు దారుణంగా చనిపోతాయి. దీని పేరు మార్జని. ఈ పంచమహాపాపాల నుండి విముక్తులవటానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలు చేస్తే పంచపాపాలు నశించి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధితో ప్రకాశవంతమైన శుద్ధ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. జ్ఞానం కలిగిన తర్వాత భాగ్యవంతులు ఆ ఫలితంగా మోక్షాన్ని పొందుతారు. బాబా యొక్క భిక్షావృత్తులోని మర్మం ఇదే. మిత్రులారా, ఇంతటితో ఈనాటి శ్రీ సాయి దివ్య కథాలీలలు ఈ సంచిక ముగిస్తున్నాను. అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. మరిన్ని మంచి విశేషాలు వచ్చే వారం చెప్పుకుందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః.